వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు త్వరగా చదువుకుని క్లుప్తంగా నేను చెప్పేటువంటి మాటలన్నీ స్పష్టంగా మీ మనస్సులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ కడవర దినాల్లో, అంచె దినాల్లో మనందరికీ కావలసిన, వినవలసిన, తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు. 11వ వచనం నుండి ఈ విధంగా రాయబడింది: మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి కొందము. అల్లరితో కూడిన ఆటపాటులైనను, మత్తైనను లేకయో, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయో, కలహమైనను మత్సరమైనను లేకయో, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు కాలము నెరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా వినండి. కాలమును ఎరిగి అంటే ఏంటి చెప్పండి? ఎండాకాలం కాబట్టి చల్లగా ఉండాలనుకుంటాం, ఏసీలు కావాలనుకుంటాం, ఎయిర్ కూలర్లు కావాలనుకుంటాం. చల్లగా ఉండి అదే వేసవకాలం వస్తుంది అన్నప్పటికీ కూలర్ అయినా కొనుక్కోవాలి, మంచి ఫ్యాన్ అయినా కొనుక్కోవాలి, కొంచెం పట్టగలిగితే ఏసీ అయినా కొనుక్కోవాలి. కాలాన్ని ఎరుగుతున్నాం. ఎందుకు? ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఆ ఎండ నుండి తప్పించుకోవడానికి ఏం కావాలి? చల్లదనం కావాలి. దాన్ని కాలాన్ని ఎరగడం. వర్షాలు వస్తూ ఉంటాయి. ఎండాకాలం అయిపోయింది, వర్షాలు వస్తాయి కాబట్టి గొడుగులు ఎక్కడ పెట్టేసాం? ఎక్కడో మూల పెట్టేశాం కాబట్టి. లేకపోతే పైన వేసుకునేటువంటి వాటర్ ప్రూఫ్ జాకెట్లు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ తీసుకున్నాం. ఎందుకు? వర్షాకాలం ప్రారంభమవుతుంది. బయటికి కొట్టు దగ్గరికి వెళ్ళాలంటే, డ్యూటీకి వెళ్ళాలంటే, పనికి వెళ్ళాలంటే, ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళాలంటే ఏం కావాలి? వర్షాకాలం కాబట్టి చేతిలో గొడుగు అందుబాటులో ఉండాలి, రెయిన్ కోట్లు అందుబాటులో ఉండాలి. ఏంటి ఇది అంటే కాలాన్ని ఎరగడం. వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం వస్తూ ఉందంటే విపరీతమైన చలిలు పడతాయి కాబట్టి వాళ్ళు బాగా దళసరిగా ఉన్నటువంటి దుప్పట్లు ఎక్కడున్నాయి, స్వెటర్లు ఎక్కడున్నాయి, చేతులకి లేదా చెవులు కట్టుకునేవి ఎక్కడున్నాయి, ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఎందుకు అంటే మన సంరక్షణ కొరకు, మన కాపుదల కొరకు, మన భద్రత కొరకు, ఆ కాలాన్ని ఎరిగి ఆ కాలము నుండి తప్పించుకోవడం కొరకు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం. ఇది భౌతికమైనటువంటి మనుషులు చేసేటువంటి విధానం, మనుషులు చేసేటువంటి పనులు ఇవి. అయితే దేవుని వాక్యం చెప్తుంది మనకి, మరియు మీరు కాలమును ఎరిగి. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అది కాదు ఈ కాలం. ఇక్కడ చెప్తున్నటువంటి కాలం, మీరు కాలాన్ని ఎరగండి. బైబిల్ చదువుకుంటున్నావు కదా, రక్షించబడ్డావు కదా, వాక్యం తెలిసిన వాడవు కదా, వాక్యం తెలిసిన దానవు కదా. వాక్యం ఏం చెప్తుంది? ఈ కాలాన్ని బట్టి ఏముందండి ఈ కాలంలోనూ? 2 గంటల ముందు ప్రార్థన మీరు అంతే. దేవునికి స్తోత్రం. అంతేనంటారా? కాలాన్ని ఎరగాలి. దేవుని బిడ్డలు అంటే క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్స్ మనకు అయిపోయినాయి, మరి 2-3 రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి కూడా ఈ వారం 10 రోజుల్లో అయిపోతాయి. ఆ ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా ప్రతి వాట్సాప్ లో కూడా ఒక సర్క్యులేట్ అయ్యేటువంటి విషయం ఏంటి? ఇలా చేతి గుర్తు పెట్టి మణిపూర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓటేయండి. ఎందుకు మణిపూర్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ, మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవ వ్యతిరేక దమనకాండ, ఒకే ఒక రాత్రిలో మే 13వ తారీఖు నైట్ 130 చర్చిలు ఒకే రాత్రి కూలగొట్టేసినటువంటి చరిత్ర. కాలాన్ని ఎరుగుతా ఉన్నప్పుడు క్రైస్తవునికి శ్రమలు వస్తూ ఉన్నాయి, హింసలు వస్తూ ఉన్నాయి, ఉపద్రవాలు చుట్టుముడతా ఉన్నాయి అనే విషయం
విషయాన్ని మనము గుర్తెరగాలి. దేవుని మహాకృపను బట్టి తెలుగు రాష్ట్రాల్లో అంత భయంకరమైన హింసలు చెలరగలేదు ఇప్పుడు వరకు. ముందు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ మనము మన భక్తి విషయంలో కాలాన్ని ఎరిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలాన్ని ఎరిగి జీవించాలి. పశ్చిమ గోదావరిలో ఏలూరు సమీపములో కొల్లేరు సరస్సు అనేటువంటి ఒక సరస్సు ఉంటుంది. అక్కడ రకరకాల పక్షులు, అనేక జాతులతో కూడినటువంటి పక్షులు, విలువైనటువంటి పక్షులు అక్కడికి వచ్చి ఒక కాలంలో నివాసం ఉంటాయి. ఇప్పుడు భూములు ఆక్రమించుకుంటూ ఆ కొల్లేరు సరస్సును సగారం చేశారు, కానీ ఇప్పటికీ కూడా అవి అక్కడ నివాసం ఉండి కొన్ని నెలలు అక్కడ ఉండిన తర్వాత ఒక కాలము, ఈ ఎండాకాలం వచ్చేసరికి అవి ఏం చేస్తాయంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేశాలు దాటి వేరొక దేశంలో అవి నివాసం ఉండడానికి వెళ్ళిపోతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ యొక్క పక్షులు, ఆ జాతి పక్షులు కాలాన్ని ఎరుగుతా ఉన్నాయి. ఇదిగో ఈ వచ్చేటువంటి కాలము బహు ప్రమాదకరమైంది. ఈ వచ్చేటువంటి కాలము జీవించడానికి అనుకూలమైంది కాదు. మనకి కావలసిన వనరులు ఇక్కడ ఇప్పుడు దొరకవు, అవన్నీ కూడా ఎండిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే వాటన్నిటిని సమకూర్చుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము క్రైస్తవులముగా మనము లోకాన్ని చూడాలి, లోకములో జరుగుతున్న వాటిని చూడాలి, గ్రహించాలి. లేదులే, ఉన్నామా, డ్యూటీ చేసుకుంటున్నామా, వండుకుంటున్నామా, తింటున్నామా, ఆదివారం ఏదో వీళ్ళు వచ్చేస్తున్నాం కాదు. లోకాన్ని ఎరగాలి, కాలాన్ని ఎరగాలి. రాజ్యం మీద రాజ్యం, యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలు మీద. దేవుని వాక్యం చెప్తుంది కాలాన్ని ఎరగండి. ఎప్పుడు యుద్ధ సమాచారాన్ని వింటారు? నా దినములు దగ్గరికి వస్తున్నప్పుడు, నా రాకడ సమీపంగా ఉన్నప్పుడు, భూమి మీద యుద్ధ సమాచారం మీరు వింటారు. యుద్ధ సమాచారం జరుగుతుంది, వింటున్నాం మనం. భయంకరమైన యుద్ధం జరుగుతా ఉంటుంది. ప్రకృతి విపత్తులు, సునామీలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. అదేదో ఆ సంవత్సరానికి ఒకసారి కాదు, వారం 10 రోజుల్లోనే అక్కడక్కడ మరలా వింటున్నాం. ఏంటి ఇది అంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినం. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, పేరు ఎరగని కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు మనుషుల మీదకి కొత్త రోగాలు. ఆ కొత్త రోగం ఏంటంటే వాటన్నింటినీ టెస్టులు చేసి ఆ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళందరూ కలిసి దానికి ఒక పేరు అనౌన్స్ చేస్తూ ఉంటారు. కొత్త రోగాలు భూమి మీదకి వస్తున్నాయి. కారణం దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుని రాకడ బాగా సమీపంగా ఉన్నది గనుక మన క్రైస్తవ విశ్వాస జీవితం, భక్తి జీవితం ఎలాగబడితే అలా జీవించడం కాదు. కాలాన్ని ఎరిగి ఏ విధంగా అయితే భౌతికంగా ఎండాకాలానికి, వర్షాకాలానికి, శీతాకాలానికి కావలసిన వాటిని సమకూర్చుకొని వాటికి అనుగుణంగా మనం సిద్ధపడుతూ ఉన్నాము, అదే విధంగా లోకములో జరుగుతున్న వాటిని, లోకములో సంభవిస్తున్న వాటిని వింటూ చూస్తూ మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. మీ ముందుకొచ్చారు సెకండ్ లైన్ లో. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు మరి ఈ కాలమును మీరు ఎలగాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చిందని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలాన్ని ఎరగాలి, కాలాన్ని ఎరిగి వాటిలో సంభవిస్తున్న వాటిని బట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇది కడవరి గడియ. ఈ కడవరి గడియలో ఏం చేస్తా ఉన్నారు అంటే అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు అనేక మంది ఇప్పటికే లోకములో బయలుదేరి ఉన్నారు. ప్రియ దేవుడు, అబద్ధ బోధలు ఈ లోకములో బయలుదేరాయి. యేసు ఒక్కడే నిజమైన దేవుడు కాదు, యెహోవాయే దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు, లేకపోతే మరియమ్మ ఒక్కదే దేవత, లేకపోతే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఈ విధంగా రకరకాల అబద్ధ బోధలు ఈ లోకంలో సంభవించాయి, జరుగుతూ ఉన్నాయి. అనేక మందిని తప్పుడు త్రోవలో నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని కాలాన్ని ఎరిగి, పరిస్థితులు ఎరిగి అటువంటి అబద్ధ బోధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలాన్ని మనం ఎరగాలి. ఈ కాలాన్ని ఎరిగినప్పుడు ఏం జరుగుతుందంటే చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకున్నాము. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు. దేవునికి స్తోత్రం. అమ్మ వినండి, ఇప్పటి వరకు చాలాసార్లు చాలా మంది మంచిగానే ఉంటుంటారు. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో వచ్చేసరికి, దేవుని రాకడ దగ్గరికి వచ్చేసరికి ప్రజల్లో వచ్చే మార్పు జాగ్రత్తగా వినండి. బయట నుంచి వినేది చెప్పాను, యుద్ధ సమాచారం వింటారు, భూకంపాల గురించి వింటారు, సునామీల గురించి వింటారు, రకరకాల తెగుళ్ళ గురించి వింటారు అని. ఆ తర్వాత ఆత్మీయంగా మనం చూస్తే అబద్ధ బోధకులు వస్తారు అని తెలియజేశాను. అయితే మనుషుల మధ్యలో దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు మనుషుల మధ్యలో వచ్చేటువంటి లక్షణాలు, మనుషుల మధ్యలో వచ్చేటువంటి గుణాలు ఎలా ఉంటాయంటే మనుషులు స్వార్థ ప్రియులైపోతారంట. హల్లెలూయా. నా కోసం, నాది, నేను, నా ఇల్లు, నా కుటుంబం అంతే. రెండోవాడు ఏమైపోతే నాకు అనవసరం, పక్కోడు ఏమైపోతే నాకు అనవసరం, వాడి గురించి నాకు అవసరం లేదు, నేను బాగుంటే చాలు అనేటువంటి స్వార్థమైనటువంటి లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే దేవుని రాకడ దగ్గరికి వచ్చినప్పటికీ మనుషుల స్వభావాలు స్వార్థంతో నిండిపోతాయి. మనం అనుకుంటాం కదా, అప్పుడులో బాగా ఉండేవారు కానీ ఇప్పుడు బాగా స్వార్థం పెరిగిపోయింది వాళ్ళకి. ఎందుకు స్వార్థం పెరిగిపోయింది? దేవుని రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో అంటాడు, ప్రేమ చల్లారిపోతుందంట. హల్లెలూయా. దేవుని రాకడ దగ్గరికి వచ్చేసరికి ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబాలలో, బంధాలలో, బాంధవ్యాలలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండదు, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండదు. ఇవన్నీ చల్లారిపోతాయి. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులైపోతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అహంకారులు అయిపోతారంట మనుషులు. గర్విస్తూ ఉంటారు. వారికి కలిగిన వాటిని బట్టి, వారు కలిగి ఉన్న వాటిని బట్టి, వారు సంపాదించుకున్న వాటిని బట్టి, పేరు ప్రఖ్యాతులు బట్టి, ఆస్తుపాస్తులు బట్టి, అంతస్తులు బట్టి, హోదాలను బట్టి మనుషులు ఏమైపోతారంటే గర్విస్తూ ఉంటారు. ఈ గర్వము అంచె దినాల్లో మరి ఎక్కువగా పెరిగిపోతుంది. ఇగో అంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి. ఇగో
దేవుల్లో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు అవేమీ కనబడవు. కానీ దేవుని రాకడ సమీపంగా వస్తున్నప్పుడు అటు ఇటుగా ఉన్న వారందరిలో వచ్చేటువంటి లక్షణాలు ఏంటంటే స్వార్థం వచ్చేస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, అహంకారులుగా వారు. ఇంకా రాయబడిన మాటలు ఏంటంటే వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండరు. దేవుడు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో, అంచె దినాల్లో ఏం జరుగుతుందంటే వారిని కని పెంచి వారికి మంచి భవిష్యత్తు చూపించినటువంటి తల్లిదండ్రులని పట్టించుకోరు. వారి మాట విననటువంటి తరాలు లేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లక్షణాలు, ఆ స్వభావాలు వస్తూ ఉన్నాయంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నదని మనం ఎరగాలి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, వారు పొందుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత లేకుండా, మనుషులకు కృతజ్ఞత లేకుండా జీవించేవారుగా ఈ అంచె దినాల్లో ఉంటారు ప్రజలు. ఆ తర్వాత 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు. తర్వాత మాట దేవుని కంటే, చెప్పండి, చదవండి, దేవుని కంటే, మీ నోట్లోంచి రావాలి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించువారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి కంటే సుఖాన్ని ప్రేమించేవారు, సంఘానికి రాకుండా, ఆరాధనకు రాకుండా దేవుని కంటే దేనికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు. అది చాలా ప్రమాదకరం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఎలా ఉంటారంట, పైకి భక్తి గలవారి వలె ఉంది, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచె దినాల్లో ప్రజల యొక్క స్వభావాలు స్వార్థపరులు, ప్రేమ లేని వారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, దేవుని కంటే సుఖాన్నే ఎక్కువ ప్రేమించేవారు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఈ మాటని ఇలా పట్టుకొని హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 కలిపి ఉన్నాయి. వాటిని చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. జాగ్రత్తగా వినండి. కొంతమంది మానేస్తున్నారు, కొంతమంది చర్చికి రావట్లేదు, వాళ్ళు వెళ్ళట్లేదు కదా, మేము కూడా మానేస్తే పర్వాలేదు అన్నట్టుగా కొందరు మానుచున్నట్టుగా మీరు కూడా సమాజంగా కూడుట మానకుండా ఏం చేయాలంటే ఒకరినొకడు హెచ్చరించుకుంటూ, ఆ పనులు ఉంటే పక్కన పెట్టే, ఆ ప్రయాణం ఉంటే మళ్ళా తర్వాత వెళ్దాం, ముందు దేవుడు చర్చికి వెళ్ళొచ్చేద్దాం రా అని ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. ఏ దినము? దేవుని రాకడ దగ్గరగా ఉంది అని మీరు వింటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, ఆ సూచనలు మనకి అర్థమవుతా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము సమీపించుట కొలది సమాజముగా కూడుట మరి ఎక్కువగా మనం చేయాలి. అంటే ఏం చేయాలి? ఆదివారం మాత్రమే కాదు, శుక్రవారం కూడా రావాలి. ఆదివారం, శుక్రవారం మాత్రమే కాదు, ఆన్లైన్ ప్రేయర్స్ కూడా రావాలి. అంచె దినాల్లో దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, కొందరు మానేస్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు నెలకు ఒకసారి 2 సార్లు వెళ్తున్నారు, నేను కూడా రోజు ప్రతి వారం వెళ్ళిపోవడం ఎందుకు? దీని దీవెన పరలోకంలో నీకు ఉంటుంది.
మానేసిన ప్రతిఫలం భూమి మీదే అనుభవిస్తాం. జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలో గడిపిన దీవెన పరలోకములో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మందిరాన్ని మానేసిన ఆ ఉగ్రత, దేవుని శిక్ష ఈ భూమి మీదే మనం అనుభవిస్తాం. శిక్ష పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవించడానికి ఉండదు. శిక్ష అనేది భూమి మీదే వేసి మనల్ని మార్చి అప్పుడు పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు చచ్చిపోనేసావు నువ్వు అని అక్కడ ఏంటి శిక్ష? ఇక్కడే మనకి వేయవలసింది వేసి మనల్ని సరిచేసి ఆయన వైపుకు తిప్పుకొని ఆయన వైపుకు మలర్చుకొని అప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. గనుక కొందరు మానుకొనుచున్నట్టుగా, వారికి ఆత్మీయత గురించి అర్థం కాదు, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ వారికి అర్థం కాదు కాబట్టి కొందరు మానేస్తూ ఉన్నారు. వారిని చూసి నువ్వు కూడా మానేయద్దు. దేవుడు అక్కడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం కనుక మానకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకవేళ నువ్వు ప్రార్థనకు వస్తున్నప్పుడు ఇంకా తయారవకుండా సిద్ధపడకుండా వారి పనుల్లోనే ఎవరైనా దానిలో కనబడుతుంటే తొందరగా పనులు ముగించి రండి, చర్చికి వచ్చేసిన తర్వాత చేసుకుందాం అని ఒకరినొకరు పులుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, దేవుడి మందిరానికి నడిపించే వారముగా ఉండాలి. మొన్న వారం నేను ఏడ్చాను, చాలా బాధ అనిపించింది. నేను చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పేశాను, బాగానే ఉంది. తర్వాత నాకు మెసేజ్ టైం అయ్యేంత వరకు వాళ్ళు ప్రార్థనలో పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తితో నేను మెసేజ్ పంపుతా ఉన్నాను, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆయన కొన్ని రిప్లైలు ఇచ్చిన తర్వాత నా మెసేజ్ టైం అయిపోయింది. ఆ మెసేజ్ అక్కడ చెప్పేసిన తర్వాత ఆయన చెప్పిన మెసేజ్ చూసి నాకు ఏడుపు వచ్చింది. వాక్యం చెప్పే ఆయనతో కలిపి 6 ఉన్నారు. 119 సంవత్సరాల సంఘంలో పరిస్థితి. దేవుని బిడ్డలుగా జీవించేస్తున్నాం. మనకు పరలోకం కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి, ఇంట్లో ఏ లోటు రాకూడదు, అన్నీ తీరిపోవాలి. కానీ దేవుని మందిరానికి మాత్రం సమాజముగా కూడుట మానితే అది మనకి దేవుని కాదు. 37-38 వచనాలు ఇదే అధ్యాయం, హెబ్రీ 10లో 37-38. దేవుడు వాక్యం మనతో చెప్తున్న మాట జాగ్రత్తగా విందాం. 37-38 10వ అధ్యాయంలో, హెబ్రీ 10:37. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది. ఇన్ని రోజులు ఎలా బ్రతకాలో నాకు తెలియదు, ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రార్థించావో లేదో నాకు తెలియదు, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలో నాకు తెలియదు, సంవత్సరంలో 52 ఆదివారాలు దేవుని మందిరంలో గడిపావో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇక్కడ నుండైనా, ఇప్పటి నుండి అయినా ప్రతిరోజు ప్రార్థించుకుంటావా, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతావా, ఇక మానకుండా దేవుని మందిరానికి వస్తావా? ప్రియ దేవుని బిడ్డ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలస్యము చేయక వచ్చును అని దేవుని వాక్యం చెప్తాడు. ఇంతవరకు ఆయనకి అవకాశాలు ఇస్తున్నాడు, ఇంతవరకు ఆయనకి సమయాన్ని ఇస్తున్నాడు. మార్పు చెందుతావు, మార్చుకుంటావు, దేవుని మందిరానికి వస్తావు అని. ఇంకా కాలము బహు కొంచెమే ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. కనుక మన పద్ధతులు మార్చుకుందాం, మన గుణాలు మార్చుకుందాం, మన తీరు మార్చుకుందాం, మన నడవడిక మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన చూపులు మార్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన రీతిలో జీవించడానికి ఆయన కాలము దగ్గరగా ఉంది. ఆయన ఆలస్యం చేయకుండా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి, ఆయనతో ఎత్తబడడానికి నీవు నేను కూడా
సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడిని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు చెప్పండి, ఆలస్యం చేయక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. జెఫన్యా గ్రంథం ఎక్కడ ఉంటుందండి? హగ్గయికి ముందు ఉంటుంది, హబక్కుకు తర్వాత ఉంటుంది. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి మాటలు. చదవటం వచ్చిన చదువుదాం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమంతయు దహింపబడును. జాగ్రత్తగా వినండి. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. హల్లెలూయ. మారండి 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 అని ఇంకా చెప్పడైనా ఇంకా ఆయన సమయం వచ్చేసేసరికి ఏం చేస్తాడంట? హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు ఆయన ఉగ్రత వచ్చినప్పుడు అంటే, అమ్మా వెండి బంగారాలు మనల్ని తప్పించిన, ధనధాన్యాలు మనల్ని కాపాడలేవు. ఈరోజు వాటిని సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నటువంటి మనం ఆయన ఉగ్రత దినమున వెండి బంగారాలు మనల్ని తప్పించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేసేస్తాడు. ఇది అవకాశం ఇస్తున్నాడు మార్పు చెందడానికి, సమయాన్ని ఇస్తున్నాడు తీరు మార్చుకోవడానికి, పద్ధతులు మార్చుకోవడానికి. కనుక మనం ఏం చేయాలంటే కాలము నెరిగి మనల్ని మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. లూకా సువార్త 21వ 10 నుండి చదవండి. వారితో ఇట్లనెను, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతకములు, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా బట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసితుడు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడీ ప్రభుత్వం వచ్చేస్తుంది, మనల్ని ఏదో చేసేస్తుంది అంటున్నాం. మరి బైబిల్లోనే రాస్తుంది, మిమ్మల్ని పట్టుకుని వెళ్ళి అధికారుల మధ్యలో నిలబడతారని. బలాత్కారంగా దొరికినట్టు పట్టేసుకోండి రా అనే దాన్ని బలాత్కారంగా పట్టుకోవడం అంటాం. పట్టుకుని వెళ్ళి రాజులు ఏదిగో వీళ్ళందరూ ప్రార్థన చేసేస్తున్నారు, వీళ్ళందరూ వాక్యాలు పెట్టున్నారు, వీళ్ళందరూ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్తారు. వాళ్ళు అలా పట్టుకుని వెళ్ళినా కానీ ఎవరు మనల్ని ఏమి చేయలేరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే శోధన వస్తుందో, ఎప్పుడైతే హింస చెలరేగుతుందో అప్పుడు క్రైస్తవ్యం విస్తరిస్తుంది. హల్లెలూయా. సాతానుడు ఎన్ని ఆటంకాలు పెట్టుకున్నా, జాగ్రత్తగా వినండి,
ఈ కడవరి దినాల్లో మన హృదయాన్ని నిబ్బరపరుచుకోవడానికి, ధైర్యపరుచుకోవడానికి వాక్యంలో దేవుడు చేసిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు యొక్క సమయంలో, అహష్వేరోషు అనేటువంటి రాజు సమయంలో 108 ఆస్థానాలు కలిగినటువంటి ఆ పెద్ద రాజ్యములో హామాను అనేటువంటి వ్యక్తి, అతనికి ఇగో హట్ అయ్యి, ఎందుకు మొర్దుకై అనే వ్యక్తి అతనికి నమస్కారం చేయలేదన్న ఆ చిన్న విషయాన్ని బట్టి హామానుకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, సైనికులు, ఎదురయ్యే వాళ్ళందరూ కూడా నమస్కారం అండి, నమస్కారం అండి, లేకపోతే ఇలాగా నమస్కారం అయ్యారు అని ఇలా అంటూ ఉంటారు. ఎందుకంటే మంత్రి కాబట్టి అందరూ నమస్కరిస్తున్నారు, కానీ ఈ మొర్దుకై మాత్రం నమస్కరించట్లేదు. ఇది అతన్ని బాగా ఇగో హట్ అయిపోయింది. వీడిని ఎలాగైనా లేపేయాలి అనుకోలేదు. వీడితో పాటు వీడి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయాలి, అటువంటి యూదులందరూ కూడా నాశనం అయిపోవాలి అని ఏం చేశాడంటే, ఒక మంచి సమయం చూసి రాజుగారి దగ్గర ఆ మాట ఈ మాట చెప్పి ఎక్కించేసి కొంతమంది గుంపుకి వెళ్ళి తాకీదు రాయించేశారు. తాకీదులు అంటే ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు, ఒక బిల్లు పెట్టేశారు. బిల్లు పెట్టేసినప్పుడు రాజు ముద్ర వేశాడు, ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ అన్ని ఆస్థానాలకి వెళ్ళిపోయాయి. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూదులు అన్న వారందరినీ చంపేయాలి అనే వార్త, ఆజ్ఞ అన్ని ఆస్థానాలకు వెళ్ళిపోయాయి, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళిపోయాయి. వెళ్ళలేదని కాదు, ఆ ఆజ్ఞ వచ్చేసింది. ఆ ఆజ్ఞ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళిపోయాయి. ఈరోజు ఆయన వస్తే మనకి వ్యతిరేకంగా ఏదో చేస్తాడు అని ఓటే మనం వేయట్లేదు, కానీ ఆ రోజు ఆ నియోజకవర్గాలకి చంపేయాలనేటువంటి వార్త వెళ్ళిపోయింది. కానీ వారు చంపక ముందు ఆ బిల్లు పాస్ అయిపోయినా, ఆ బిల్లు ఆ ఊర్లోకి వెళ్ళిపోయినా, ఆ ఊర్లో వాళ్ళు చంపేయాలనేటువంటి ఆజ్ఞ పొందుకున్నా కూడా దేవుడు ఆ బిల్లుని మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మార్చాడు? ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొర్దుకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 3 రోజులు వారు ప్రార్థన చేయగానే ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట్లాడింది. ఏదైతే ఆజ్ఞను జారీ చేశాడో ఆ ఆజ్ఞను వెనక్కి తీసుకుంటూ వేరొక ఆజ్ఞను రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజాజ్ఞను మార్చినటువంటి దేవుడు మనల్ని నాశనం చేసేస్తాడు అంటే ఆయన అలా చూస్తూ ఊరుకునేటువంటి దేవుడా? ఆజ్ఞ జారీ అయిపోయినా కూడా, చంపేయడానికి బిల్లు పాస్ అయిపోయినా కూడా చంపకుండా దాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను నన్ను తన అరచేతుల్లో ఆయన చెక్కుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయపడొద్దు దేవుని మందిరానికి రావడానికి, భయపడొద్దు విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న దేవుడు మన కొరకు ఏదైనా చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేయగల దేవుడు. నా ఒక్కడి కోసం చేసేస్తాడా అని అనిపిస్తుంది మీకు? అనిపించిందా? అలా అనిపిస్తుందనే 100 గొర్రెల గురించి ఎప్పుడైనా తప్పిపోయిన గొర్రెని 100 ఉన్నాయి కదా గొర్రెలు, గొర్రెపోతే పోయింది అనుకున్నాడా? లేదు, తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెళ్ళాడు. బాధల్లో చిక్కుకున్న, శ్రమల్లో చిక్కుకున్న, హింసల్లో చిక్కుకున్న నిన్ను రక్షించడానికి, విడిపించడానికి ఆయన వస్తాడు. రక్షించే దేవుడు ఆయన, విడిపించే దేవుడు ఆయన. కనుక ఏ ఒక్కడు నిన్ను నన్ను ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరు బిడ్డలో అంటే యోధా గోత్రపు సింహపు బిడ్డలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా ఆయన ఊరుకోవడం. దేవుని ఆయన బిడ్డలను, మనలను తన చేతుల్లో పెట్టుకొని ఆయన కాపాడుతాడు. ఆయన మనల్ని భద్రపరచాలి, మనల్ని కాపాడాలి. అంటే ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనం అందరము కూడా ఆయనకు దగ్గరగా జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగింపులోకి తీసుకో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం.
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తుంది. మరియు మీరు కాలాన్ని ఎరగండి, ఇది కడవరి గడియ, అంచె దినాలు, బహుకాలం తక్కువగా ఉంది, ఆయన ఆలస్యం చేయగా రాబోతా ఉన్నాడు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే, మీరు ఏం చేయాలంట? ఎలా ఉండాలి? మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించాలి. దేవుడంటే భయము మనలో ఉండాలి. ఎందుకు దేవుడి మందిరానికి రావట్లేదు అంటే, మొట్టమొదటి ఆన్సర్ దేవుడంటే భయం లేదు నీకు. అర్థమవుతుందండి? ఎందుకు దేవుడి మందిరానికి రావట్లేదు అంటే, దేవుడంటే భయం లేదు కాబట్టి. దేవుడంటే భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భక్తి అదే వస్తుంది. దేవుడంటే భయం లేదు కాబట్టి ఏమని చెప్తున్నాడు? ఈ అంచె దినాల్లో భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించండి. అబద్ధం ఆడుతుంటే దేవుడు వింటాడు అనేటువంటి భయం కలిగి ఉండాలి. బూతులు మాట్లాడుతూ ఉంటే దేవుడు చూస్తాడు అనేటువంటి భయం కలిగి ఉండాలి. తప్పు చేస్తూ ఉంటే దేవుడు చూస్తాడనే భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ భయం మనం కలిగి ఉంటామో భక్తి ఆటోమేటిక్ గా మనలో వస్తుంది. ఈ భయం మనలో ఉంటే పరిశుద్ధంగా మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని భయము మనము కలిగి ఉండాలి. దేవుని 2 తిమోతి 3:1 మనం చూసాం, పైకి భక్తి గలవారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారి వల్లే నటించొద్దు. ఎవరి కోసం నటన? ఎవరి కోసం భక్తిని నటిస్తా ఉన్నాం? ఎవరి కోసం ఆత్మీయత నటిస్తా ఉన్నాం? ఇక్కడ అదే అంటున్నాడు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీ ముందు లేనప్పుడు కూడా అదే భక్తి కలిగి ఉండండి, అదే ప్రార్థన చేయండి, అదే వాక్యాన్ని చదవండి, మానకుండా మందిరానికి రండి. మీ ఎదుట నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు. పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో, ఓ ఫిలిప్పీ సంఘమా, పాస్టర్ గా నేను ఉన్నప్పుడు మాత్రమే, నా దగ్గర నా ఎదురుగుండా మాత్రమే పరిశుద్ధులుగా జీవించకండి, నా ఎదురుగా మాత్రమే నవ్వుకుంటూ మాట్లాడకండి, నా ఎదురుగా మాత్రమే దేవుని పాటలు పాడకండి, నేను లేని సమయంలో కూడా దేవుని పాటలే పాడండి, నేను లేని సమయంలో కూడా మంచిగానే మాట్లాడండి, నేను లేని సమయంలో కూడా పరిశుద్ధులుగానే జీవించండి. దేవుని వాక్యము మనతో సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట దేవుడు. భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించాలి. దేవుడు. అనాలోచనగా ఉండకూడదు. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరిలో ఉన్నప్పుడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం కనుక మీరు ఇది కడవరి గడియ అని మనం గుర్తెరుగుదాం. కాలము బహు కొంచెమే ఉన్నదని గుర్తెరుగుదాం. ఆయన రాబోతున్నాడని మనం గుర్తెరిగి ఆ రొమ్ము కట్టుకొని గుడ్లు బాదుకునే స్థితిలోనికి వెళ్లకుండా ముందుగానే మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రియదేవుని, ప్రకృతి విపత్తులు చెప్తా ఉన్నాయి ఆయన రాకడ సమీపంగా ఉందని, యుద్ధాలు చెప్తా ఉన్నాయి ఆయన రాకడ సమీపంగా ఉందని, తెగుళ్ళు చెప్తా ఉన్నాయి
ఆయన రాకడ సమీపంగా ఉందని. భూకంపాలు చెప్తా ఉన్నాయి ఆయన రాకడ సమీపంగా ఉందని. మనుషుల మధ్యలో స్వార్థపు లక్షణాలు చెప్తా ఉన్నాయి ఆయన రాకడ సమీపంగా ఉందని. మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోయి ఆ చల్లారిపోయిన ప్రేమ చెప్తుంది దేవుని రాకడ సమీపంగా ఉందని. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి నేటి దినాలు చెప్తున్నాయి దేవుని రాకడ సమీపంగా ఉందని. కాగా నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన దినాలు సమీపంగా ఉన్న ఈ సమయాలలో మనము దైవ భయము కలిగి ప్రార్థించాలి. దైవ భయము కలిగి దేవుని మందిరానికి రావాలి. దైవ భయము కలిగి మనము జీవించాలి. ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. రక్షించబడి బాప్తిసం తీసుకున్న నీవు ఎలా పడితే అలా జీవించడానికి లేదు. ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. ఏది పడితే అది చూడటానికి లేదు. ఏది పడితే అది పాడటానికి లేదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన దానవు. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలని దైవజనుడిగా లేఖనాల చేత హెచ్చరిస్తూ ఈ కడవరి దినాల్లో ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. ఆలస్యం చేయక రాబోతా ఉన్నాడు. కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇది కడవరి గడియ. ఇంకా ఆలస్యం చేయదు. ఇంకా లోక సుఖభోగాల మీద ఆధారపడుతూ దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించొద్దు. మార్పు చెందుదాం, మార్చుకుందాం. మన తలంపుల నడవడిక ప్రవర్తన మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతాం. దేవునికి సహవాసంగా సన్నిహితంగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.